హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ టు ఆల్. నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర. సో ఇక్కడ చూసుకుంటే మనకి మ్యాక్సిమం ఈ ఏదైతే అల్పపీడనం అనేది మళ్ళీ బ్యాక్ రావడం వల్ల సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ నుంచి మళ్ళీ ఇది మనకైతే రావడం వల్ల ఎక్కువ మొత్తంలో లాస్ అయితే జరుగుతుందని చెప్పేసి చూడొచ్చు. సో నేను ఇక్కడ మా ఊరు వచ్చానండి. సో ఇక్కడ మా బొబ్బిల్లో అడిగితే ఎక్కువ మొత్తంలో దీనివల్ల లాస్ అనేది ఎక్కువ ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం. అయితే మన వాళ్ళు ఎక్కువ మొత్తంలో మ్యాక్సిమం మనకైతే వరిసేలు అనేవి ఆల్రెడీ వరిసేను తీసేయడం జరిగింది. అయితే మినుము సేను అనేది నెక్స్ట్ వేస్తారు. పెసలు, మినుములు, చిరుధాన్యాలు అయితే వేయడం జరుగుతుంది. ఆ చిరుధాన్యాల పంట వేసేది కూడా ఎక్కువ వాటర్ ఉండడం వల్ల అవి పోతున్నాయని చెప్పేసి మన రైతులు అయితే చెప్పడం జరుగుతుంది. సో మ్యాక్సిమం ఈ రెయిన్స్ ఏవైతే ఈ టైంలో రావడం వల్ల చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి అందరం జరుగుతుంది. సో ఒక్క రైతే కాదు, అందరూ కూడా ఇక్కడైతే ఇబ్బంది పాలవుతున్నారు. ఇక్కడ చూస్తే మనకి బ్రిక్స్ ఇండస్ట్రీ కూడా మనకైతే సఫర్ అవుతుందని చెప్పేసి చూడొచ్చు. బ్రిక్స్ ఇండస్ట్రీకి సంబంధించి కూడా వీళ్ళు కూడా మనకైతే ఇబ్బందులు పడుతున్నారు. సో అదేవిధంగా మనకి చెరుకు ఏదైతే బెల్లం ఆడుతారు కదా, చెరుకులు కూడా మనకి ఆ క్రషలు చూసుకుంటే క్రషలకు సంబంధించి కూడా మనకి ఇక్కడ లాస్గానే గమనించవచ్చు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ క్రషలు ఆడాలంటే ఆ చెరుకు నుంచి వచ్చే వేస్ట్ ఏదైతే ఉందో వ్యర్థం ఉంటాయి కదా, పిప్ అంటారు. సో అది కూడా మనకైతే దానివల్ల వీళ్ళు మనకి దాన్ని మంట పెట్టడానికి కానీ లేకపోతే తాయి మరగబెట్టడానికి కానీ ఇవన్నీ కూడా మొత్తం ప్రాసెస్ అయిపోద్దండి. సో ఇవన్నీ కూడా ఈ అకాల వర్షం అంటే ఏదైతే అల్పైన ప్రభావం వల్ల ఇవన్నీ కూడా లాస్ అవుతున్నాయి. సో ఇంకా చూసుకుంటే మనకు మ్యాక్సిమం రేపు ఈవినింగ్ వరకు రెయిన్స్ ఉంటాయి. మ్యాక్సిమం సాటర్డే నుంచి మనకైతే ఎండలనే కాచే అవకాశం అయితే ఉంటుంది. మ్యాక్సిమం ఈ 2 days అంటే ఈరోజు రేపు ఈవినింగ్ వరకు అయితే రెయిన్స్ ఉంటాయి. నెక్స్ట్ మనకి ఫ్రైడే నుంచి కాస్త తగ్గుతాయి. సాటర్డే నుంచి ఎండలు ఎక్కే అవకాశం అయితే ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇది మ్యాక్సిమం మనకున్నటువంటి పల్లెల్లో వాతావరణం. మ్యాక్సిమం మనకైతే ఈ రెయిన్స్ వల్ల ఎక్కువ మొత్తంలో లాస్ అయితే జరుగుతుందండి. చాలా కష్టంగా ఉంది. థ్యాంక్ యూ టు ఆల్. మీ గణపతి సదా మీ సేవలో.